ప్రమాదమా? జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే కలుషితము అన్నటువంటిది ఎంత ప్రమాదకరమో కొన్నిసార్లు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. కలుషితము ఎంత ప్రమాదకరమైనదో కలుషితము గూర్చి కొన్నిసార్లు మనం టీవీల్లోనూ లేకపోతే వార్తల్లోనూ న్యూస్ పేపర్లోనూ చూస్తూ ఉంటాం. అలాగనే కొందరు ప్రభుత్వ వైద్యులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంటారు కలుషితం గురించి. అలా మరి నీళ్లు కలుషితమయ్యాయని వర్షాకాలము విపరీతంగా ఉన్నందువలన ప్రభుత్వము నుండి కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడుతుంటాయి. వర్షాకాలము కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడుతుంటాయి. అంటే వర్షాలు బాగా కురిసి ఆ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ అనేక రకాల భూభాగం నుండి వచ్చినటువంటి నీరు నదుల్లో కలిస్తే, ఏర్లో కలిస్తే ఇవి కలుషితమైన నీరుగా మారిపోతాయి. ప్రేమైన వర్లరా, స్వచ్ఛమైన నీటిలో మరి వర్షాకాలము మరి అలా వర్షం ఎక్కువ పడినప్పుడు ఆ నీరు రకరకాల భూభాగం నుండి మరలి భూమిని కడిగి తీసుకొచ్చి ఒక చోట మంచినీళ్ళలో కలిసినప్పుడు ఏమవుతుంది? దాన్ని మంచినీళ్ళు కూడా కలుషితమైపోతున్నాయి. అంటే ఈ కలుషితమైనటువంటి నీరు తాగితే ఆరోగ్యమా ప్రమాదమా మనిషికి? కలుషితమైన నీరు తాగొద్దండి, డాక్టర్లు చెప్తూ ఉంటారు. కలుషితమైన నీరు తాగవద్దండి. ఎందుకంటే ఆ నీరు వేడి పెట్టుకొని మీరు తాగండి. ఆరోగ్య సూత్రాలు, మనకు చక్కని ఆరోగ్య సూత్రాలు, అనారోగ్యము కలగకుండానట్లు కలుషితమైన నీరు తాగితే అనారోగ్య బారిన పడతావని ఎన్నో హెచ్చరికలు డాక్టర్ల ద్వారా మనము కొన్ని ఆజ్ఞలను జారీ చేయబడుతుంటాయి వర్షాకాలం. అలాగనే ఇలా నీటిలో మాత్రమే కాదు కలుషితం, నీటిలో మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళరా, మరి నీటిలో మాత్రమే కాదు, గాలిలో కలుషితమైన గాలిలో కూడా కలుషితమైన గాలి, చెడ్డ గాలులు, ఇలా కలుషితమైనటువంటి గాలి పీల్చుతున్నప్పుడు ఆ గాలిని పీల్చుకుంటే కూడా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. కలుషితమైన నీళ్లు తాగిన, కలుషితమైన మరి గాలిని పీల్చుకున్న, అందుకే కొన్నిసార్లు ఏం చెప్తుంటారంటే కొన్ని గాలులు మానవునికి ఉండకూడదు. కొన్ని గాలుల వలన, ఇప్పుడు చలి ఉందనుకోండి, ఈ చలి ఎక్కువగా ఉండినప్పుడు ఆ చలికి ఎక్కువగా మనం ఒకవేళ ప్రయాణాలు కానీ లేకపోతే ఎక్కువ సమయం గడిపినా కానీ ఏమొస్తుంది? శరీరానికి జ్వరం వచ్చినట్టుగా, అలసిపోయినట్టుగా, నీరసంగా, ఇలా ఎన్నెన్నో రకాలుగా మనకు కనిపిస్తుంటాయి. ప్రేమైన వర్లరా, ఎన్ని చదువుకున్నాం ఇంతవరకు? నీళ్ళ గురించి విన్నాం, ఆ కలుషిత బారిన పడకూడదని. అలాగనే గాలి, కలుషితమైన గాలిని కూడా నువ్వు పీల్చుకోకూడదు, ప్రమాదం అంటున్నాడు. అలాగనే ఆహార కలుషితం, ఆహారం కూడా నువ్వు తినే ఆహారము
కలుషితమైపోతుంది. కొన్నిసార్లు తినే ఆహారంలో కూడా కల్మషం ఉంది, కలుషితం ఉంది. ఆత్మకు ఎలాగైతే కలుషితం ఉంది అని చెప్పుకుంటున్నామో పాఠంలో, ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఆత్మకు కలుషితం ప్రమాదం అంటే మరి మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన వర్లరా, శరీరానికి నీళ్లు కలుషితమైనవి. శరీరానికి ఎలాగైతే కలుషితమైంది నీళ్ళు తాగితే ప్రమాదమో, అలాగని ఇదే శరీరానికి కలుషితమైన గాలిని పీల్చుకుంటే ఎంత ప్రమాదమో, అలాగని ఈ యొక్క శరీరానికి సంబంధించిన ఆహారమును తిన్నప్పుడు కొన్నిసార్లు కలుషితమైన ఆహారము తిని ఫలాని హాస్టల్లో ఇంతమంది పిల్లలు అస్వస్థతకు గురైపోయారు అని, ఇవన్నీ కూడా ప్రతి నిత్యము ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కలుషితం నేను చూసిన కలుషితం, పెట్రోల్ కలుషితం, డీజిల్ కలుషితం, తినే వంట నూనెలో కలుషితం, తాగే నీళ్ళలో కలుషితం. ఈ కలుషితమైనటువంటి వీటిని మానవుని యొక్క దేహానికి, మానవుని యొక్క ఆరోగ్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. మళ్ళీ మనం చూడగలిగితే మరొకసారి, ప్రియమైన దేవుని, పెద్ద పెద్ద సిటీల్లో వాయు కలుషితం అంటే గాలిలో కలుషితంగా మారిపోవడానికి గల కారణాలు ఏంటని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలోచన చేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు, బస్సులు ఎలక్ట్రికలే, ట్రైన్లు ఎలక్ట్రికలే, స్కూటర్లు ఎలక్ట్రికలే, ఆటోలు, రవాణాకు సంబంధించినటువన్నీ కూడా ఎలక్ట్రికల్. అంటే కరెంటుతో నడిచేటటువంటివి. ఎలక్ట్రికల్ అయినా కరెంటుతో నడిచేటివి. కొంతకాలం కిందట రైళ్ళు కానీ, బస్సులు కానీ, స్కూటర్లు కానీ, ఆటోలు కానీ ఇవన్నీ కూడా పొగ, విపరీతమైన పొగ వచ్చినప్పుడు వాయు గాలిలో కలుషితమైపోతుంది. గాలి కూడా కలుషితమైపోతుంది. దానివలన గాలి కూడా కలుషితమైపోతుంది కనుక ఆ గాలిని పీల్చుకున్న వారందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి, టీబీ లాంటి జబ్బులు, భయంకరమైన జబ్బులు మనుషులకు వస్తున్నావని ఎన్నెన్నో జాగ్రత్తలు పడుతున్నాడు ప్రియమైన వర్లర మానవుడు. అయితే మరి వీటన్నిటి గురించి, ఎన్నో కలుషితం గురించి చూసాం. కలుషితమైనది తీసుకున్నది మంచిది కాదనేది మనము తెలుసుకుంటాం. కానీ మరి అలాగనే మరి ఆత్మకు కూడా కలుషితము కలిగిస్తున్నామా? ఆత్మకు కూడా కలుషితము కలిగిస్తున్నామా? చూద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం ప్రియులరా. మళ్ళీ ఆత్మకు కూడా కలుషితము కలుషితం చేసేస్తున్నాం అంటే ఆత్మను కూడా. 7వ అధ్యాయము 1వ వచనంలో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుణ్ణి భయముతో, పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసి, ఎలా చేసుకోమన్నాడు దేవుడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు? 31st రోజు వాగ్దానాలు తీసుకున్నారు. 31st రోజు వాగ్దానాలు తీసుకున్నారు. దేవుడు మరి నీ యొక్క పిల్లల్ని ఒలీవల మొక్కల వలె నేను మొలిపిస్తానన్నటువంటి ఒక వాగ్దానం వచ్చింది అనుకో. లేకపోతే నీ నోట నా మాట ఉంచేదను అని వచ్చిందనుకో, ఆ తీసుకున్న వ్యక్తి దేవుని మాట కన్నా లోకములో ఉన్న మాటలు ఎక్కువగా మాట్లాడతాడు. అంటే వాగ్దానాలు సెంటిమెంట్గా తీసుకుంటున్నారు.
కనుక ఇక్కడ మనకు చెప్తున్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం ఏమిటికేంటికి కలుగుతుందంట? ఏమిటికేంటికి కలుగుతుందంట? ప్రియమైనటువంటి దేవుని వారలారా, భయముతో పరిశుద్ధతతోనూ దేవునికి భయపడాలి. భయముతోనూ పరిశుద్ధతతోనూ. పరిశుద్ధత అంటే అర్థమైందా? పరిశుద్ధత అంటే పవిత్రమైన, దేవునికి ఇష్టమైన పరిశుద్ధత, పాపము చెయ్యని పవిత్రత, పరిశుద్ధత. ఇంతకీ పరిశుద్ధత అంటే నోటి మాటల్లో బూతులు రాకూడదు. అలాగనే అనేక రకాల మరి శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ఉద్దేశాలు, తాగుడం, వ్యభిచారము, దొంగతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ మనలో ఇంకా సమాజంలో కొందరిలో ఉన్నావంటే వారు మళ్ళీ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కలుషితము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. రండి, దేవుని వాక్యం దగ్గరికి రండి. మనం కూడా చెప్తున్నాం. దేని నుంచి దేనికి కలుషితము అయిపోయిందంట? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. సమస్త కల్మషము అంటే కలుషితమైపోయిందండి. భక్తి కలుషితమైపోయింది, క్రైస్తవ్యం కలుషితమైపోయింది. అలాగనే వాక్యము కూడా కలుషితం చేసేస్తున్నారు కొన్నిసార్లు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, యేసు ప్రభు స్వస్థతలు చేశారని ఇప్పుడు కూడా స్వస్థతలు మేము చేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించకుండా ఏం చేస్తున్నారంటే కలుషితమైన ఆహారం తింటే ఎలాగైతే రోగి అవుతాడో, కలుషితమైన నీళ్లు తాగితే ఎలాగైతే రోగి అవుతాడో, కలుషితమైనటువంటి మరి వాయువును అనగా గాలిని పీల్చుకుంటే ఎలా రోగి అవుతాడో, బలహీనంగా మారిపోతాడో, అలాగనే ప్రేమైనటువంటి వారలరా, బలమైన ఆహారమును పెట్టకుండగా, బలమైనటువంటి దేవుని మాటల్ని చెప్పకుండగా, యేసు ప్రభు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇప్పుడు కూడా మేం చేస్తామంటున్నారు, కానీ వారి వలన కావడం లేదు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. మనలో ఇంకా కల్మషం ఉంది. కల్మషం అంటే ఏంటి? ఇంతకీ కల్మషం అంటే భక్తిలో కల్మషం, నామక వారస భక్తి. నీతిలో కల్మషం, నామక వాస్త నీతి ఇంకా లేవు, భక్తిలో లేము, నోటి మాటల నిజాయితీలో లేము. ఈ భూమి మీద రకరకాలుగా సమాజంలో మారిపోయారు. కల్మషం అయిపోయింది. ఆత్మకు కూడా కల్మషాన్ని కల్పిస్తున్నాడు మనిషి. శరీరమే కల్మషమైనది అనుకుంటే ఆ శరీరమునకు కలిగిన ఈ కల్మషము దేనికి కల్మషం చేస్తున్నాడు? ఆత్మకు కూడా కల్మషాన్ని అంటిస్తున్నాడు మనిషి. కనుక ఈ కల్మషము, ఈ కలుషితమైనటువంటి ఆహారం ఎంత ప్రమాదమో, కల్మషమైన జీవితం కూడా నీ ఆత్మకు అంత ప్రమాదం.
కలుషితమైన ఆహారము, గాలి, నీరు ఎంత ప్రమాదమో ఆరోగ్యానికి ప్రేమైనటువంటి వారలారా. మళ్ళీ అలాగనే కలుషితమైనటువంటి బోధలు కానీ, పాటలు కానీ, నీతి కానీ, భక్తి కానీ, యథార్థత కానీ అంత ప్రమాదమైనటివి. నువ్వు ఇలానే ఎంతకాలం అని ఉంటాం. మనం ఇలానే ఎంతకాలం అని ఉందో, ఇలానే ఎంతకాలం ఉంటాం. కనుక చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు చెబుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, ప్రియులరా, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండుడి. ఏమంటున్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. మనస్సాక్షి అంటే మన 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 మనస్సాక్షి అంటే హృదయం. ఆ హృదయాన్ని నడిపించేది ఎవరంటే ఆత్మ. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలదంటే, హృదయం ఎక్కడుందంటే, ఎక్కడుంది? గుండెలో ఉందని ఒకడు చెప్తున్నాడు. మనసు అంటే ఏదో ఇక్కడ ఉంటుందని చెప్తుంటాడు, కానీ కాదు ప్రేమైన వర్లరా. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము రండి. మంచి విశ్వాసులుగా చేరుదాము రండి. మంచి విశ్వాసులుగా, విశ్వాస విషయములోను, తర్వాత మనస్సాక్షి విషయంలోను, భక్తి విషయంలోను, నీతి విషయంలోను, మాట విషయంలోను, ఆలోచన విషయంలోను మనం ఎలా ఉండాలంటే ప్రేమైనటువంటి వారలారా, మళ్ళీ అన్నిట్లో సంపూర్ణ నిశ్చయత. అన్నిట్లో ఇళ్ళకి ఇంకా ఈ ఇల్లండి క్రైస్తవులు అనాలి, అర్థమైందా? అన్నిట్లో, మాటలో కానీ, పాటలో కానీ, పవిత్రలో కానీ, ఆలోచనలో కానీ, జ్ఞానంలో కానీ, ఇతరులకు చెప్పే విషయంలో అయితేనే, నడిపించే విషయంలో అయితేనే, ఏ విషయంలో కూడా కల్మషం కనిపించకూడదు. మన భక్తిలో కల్మషం ఉండకూడదు. మన యొక్క హృదయంలో కల్మషం ఉండకూడదు. మన మనస్సాక్షి కల్మషమైన దానిగా పెట్టుకొని ఇతరులకు నీతులు చెబుతూ, ఇతరులకు బోధలు చెబుతూ, ఇతరులకు ఏదేదో చెబుతుంటారు. లోకంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అని చెప్పిన వారు లోకంలో ఉన్న మనుషులు అనేవాడు. మన మనసే మంచిగా లేదు, మన మనసాక్షే మంచిగా లేదు. ఏం చెప్తాడు చెప్పు? ఇక్కడ తంటాలు అక్కడ, అక్కడ తంటాలు ఇక్కడ. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి మనము దేని విషయంలో సంపూర్ణత గలవారమై ఉండాలంట? ఏ విషయంలో? ప్రేమైన దేవుని వారలారా, మరి పవిత్రతలోను, నీతిలోను, తర్వాత మనస్సాక్షి విషయములోను, కనుక విశ్వాసములోను సంపూర్ణ నిశ్చయత. నిశ్చయత అంటే నిర్ణయించుకోవటం. ఏ విషయములైనా నిర్ణయించుకోవటం. నా మాటలు బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా ఆలోచనలు బాగుండాలి, నా గమ్యస్థానం, నా యొక్క లక్ష్యము బాగుండాలి. వీటిలో ఏది దెబ్బతిన్నా ప్రేమైన వర్లరా, మానవులను మెప్పించొచ్చేమో కానీ మానవుడు దేవుణ్ణి మెప్పించలేడు. ప్రేమైన వర్లరా, కల్మషాన్ని తీసివేసుకోకపోతే, నీకు వస్తున్న కల్మషము నీతో పాటు అలానే అంటగట్టుకొని నువ్వు ఉంటే, నువ్వు చనిపోతే నిత్య నరకానికి ఆహుతైపోతావు. కనుక
ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి, విశ్వాస విషయములో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోనూ మనము దేవుని సన్నిధానము చేరుతాము రండి. దేవుని మందిరానికి ఎందుకు పోవాలి? మందిరానికి వెళ్ళిన మనసు మారదు, పాటలెన్ని వాడినా మనసు మారదు అంటాడు కదా ఒక సేవకుడు, చక్కగా వాడాడు మొన్న. అంటే మందిరానికి ఎందుకు పోవాలి? ఇవి తీసేసుకోవటానికి పోవాలి, ఇవి తీసేసుకోవడానికి పోవాలి. విశ్వాసం పెరగాలి వారం వింటూ. తర్వాత యథార్థతను మనం రోజు రోజుకి పెంచుకోవాలి. తర్వాత విశ్వాసం పెంచుకోవాలి. అలాగనే మనస్సాక్షిలో ఉన్న కల్మషంను తీసేసుకోవాలి. వాక్యం అదే కదా, అదే ఉదకం అంటాడు కదా. ఇక్కడ ఏమంటాడు? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములుగా ఉండాలి. నిర్మలమైన ఉదకం అంటే ఏంటి? వాక్యం. ఒక వస్త్రానికి అంటిన మురికి సబ్బు ఎలాగైతే తొలగిస్తుందో, మురికిని శుభ్రపరుస్తుందో, అలాగనే ప్రేమైన వాళ్ళ దేవుని మాటలు పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మన యొక్క కల్మషాలను, కల్మషమును తీసేసే కొద్దీ ఎలాగైతే కల్మషం పెరుగుతుందో అది మనం తీసేసుకోవాలంటే ఇంట్లో ఉంటే కుదరదు. లేకపోతే ఆచారబద్ధంగా వచ్చి దేవుని మందిరానికి వెళ్తే, ఇంటికి వెళ్తే కుదరదు. వాక్యాన్ని హృదయములో చోటిచ్చి వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ వాక్యానుసారంగా ఏమైనా పొరపాట్లు తప్పులు మనలో ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవాలి. ప్రేమైనటువంటి వారలారా, చూద్దాం యెషయా గ్రంథం. మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథము, ప్రేమైనటువంటి దేవుని వారలారా, 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు కలిగిన రక్తమును దాని మధ్యను తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషం ఏంటి? కల్మషం. సియోను కుమార్తెలకి ఏ కల్మషం ఉంది? ఏ కల్మషం ఉందండి? చూద్దాం కల్మషం కల్మషం ఉందో సియోను కుమార్తెలకు. ఆ ముందు అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. అదే యెషయా గ్రంథం. కల్మషాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నామండి. కల్మషం, నీ ఆత్మను కల్మషం, నిన్ను కల్మషం, నిన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళలేని మరి ఒక భయంకరమైన జబ్బు కలిగిన అనారోగ్యాన్ని ఇచ్చే కల్మషమును దేవుడు, నువ్వు కల్మషమైనది తింటే నీకే ప్రమాదం అనుకున్నప్పుడు నీ భక్తి, నీ నీతి, నీ యథార్థత అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నావా కల్మషంతో? కనుక ప్రేమైనటువంటి దేవునిలారా, 3వ అధ్యాయం అదే యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పైన ఏం చదువుకున్నాం? ప్రభువు సియోను కుమార్తెల యొక్క కల్మషమును కడిగి వేసెను అని 4వ అధ్యాయం 4వ వచనంలో యెషయా గ్రంథంలో చదువుకుంటున్నాం కదా. ఇక్కడికి వచ్చే లోపల ఆ కల్మషం ఏంటో చెప్తున్నాడు. 3వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు. ఎందుకు గర్వం వచ్చింది సియోను కుమార్తెలకు? ఎందుకు వచ్చి కల్మషం అయిపోయారా నా పిల్లలారా? సియోను కుమార్తెలారా, నా పిల్లలారా, మీరు గర్విష్ఠులు అయిపోయారని చెబుతూ కల్మషం చేసేది, ఆత్మను కల్మషం చేసే విషయంలో ఇది కూడా ఒక భాగం.
గర్విష్ఠురాండ్లై, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కల్మషం ఇది ఉండకూడదు భక్తులకి. సియోను కుమార్తెలు ఎలా ఉన్నారు తెలుసా? వడ్డానములు పెట్టుకున్నారు, చంద్రవంకలు పెట్టుకున్నారు, అలాగనే మంచి పట్టు చీరలు కట్టారు, మంచి మంచి వస్త్రాలు కట్టారు, మంచి మంచి ఆభరణాలు ధరించారు. మంచి మంచి ఆభరణాలు ధరించి వాళ్ళు ఏం చేస్తున్నారంట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు. చూడండి నన్ను. కల్మషం దేని వలన జరిగిపోతుంది మనకి చూసుకోవాలి వాక్యంలో. కల్మషము మెడ చాచి నడుచుచు, ఓర చూపులు. నన్ను చూస్తున్నారా లేదా? నేను మంచిగా బంగారు దొడుక్కున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి వడ్డానములు ధరించాను, మంచి చంద్రవంకలను ధరించాను, నేను బంగారు ఆభరణాలు గొంతులు వేసుకున్నాను, ఉంగరాలు పెట్టుకున్నాను, బంగారు గాజులు వేసుకున్నాను, ఎన్నెన్నో గాజులు, మళ్ళీ వడ్డానములను, ముక్కెరలను, ఇవన్నీ కూడా కింద చెప్తాడు మనకి. కింద మీకు అర్థమవుతుంది. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఏమయ్యారు? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మురోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేసిన జడలు కూడా చాలా అల్లుకున్నారు. వాళ్ళు జడలు కూడా చాలా అల్లుకున్నారు, రకరకాల జడలు. చూడండి, జడల్లో కూడా ఫ్యాషన్ జడలు. తర్వాత గుండు కొట్టేశాడు. అంటే ఎందుకంటే కల్మషం అయిపోయారు వాళ్ళు. ఏమైపోయారు? దీనివలన కల్మషం అయిపోయారు, భక్తిని పక్కకు పెట్టేశారు, లోకం ఎక్కిపోయింది వీళ్ళకు. కనుక లోకం ఎక్కిపోయిన వీళ్ళు కాళ్ళ గజ్జల్ని ఊపుతూ, మళ్ళీ కులుకుతూ నడుచుచు, ఓరచూపులు చూచుచు, గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచూ ఉండగా దేవుడు దీన్ని తీసేయాలంటే ఏమనుకున్నాడు? 17 కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేసెను, యెహోవా వారి మానమును బయలుపరచెను. యెహోవా ఏం చేశాడు? వారి యొక్క మానము అన్నాడు. చూడండి దాన్ని. అవన్నీ తీసినప్పుడు ఏమైంది వాళ్ళకు? మానం. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేసెను, యెహోవా వారి మానమును బయలుపరచెను. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు ఒరియనలను, ఇవన్నీ రక్షణ రేకులను, ఉంగురములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉదిరియములను, పెట్టెలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, వీటన్నిటి చాలువలను ఇవన్నీ తీసేశాడు. గుండు చేసి ఇప్పుడు ఏమొచ్చింది అమ్మగారులకి? ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వారులారా. ఏమొచ్చేసింది? ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, ఇవన్నీ పురుషునికి కూడా ఉంటాయి. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుంటాడు ఒక్కొక్కసారి. యాకోబు పత్రికలో మనకు అది కూడా చెప్తాడు, పురుషుల యొక్క మరి ఆత్మకు కలిగించే కల్మషం. ఇవన్నీ మనము వీటిని అనుసరించి వీటి ప్రకారంగా మనం కల్మషం అయిపోతే ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మకి ఏం జరుగుతుంది? నువ్వు ఇలానే
వంచించి ఆత్మను మరి భయంకరంగా ఆత్మను వంచించి నువ్వు ప్రవర్తిస్తుంటే, ఆత్మ మాట వినకుండా నువ్వు వెళ్ళిపోతుంటే, ఆత్మకు ఈ కల్మషం వలన ఆత్మ కూడా శిక్షకు లోనవుతుంది. ఈ కల్మషం వలన ఆత్మ శిక్షకు లోనవుతుంది. అందుకని ఆత్మ ఏం చేసింది అనుకుంటున్నారేమో, ఆత్మ ఏం చేయలేదు. ఎవరు అర్థమైందా? శరీరం చేసిన, శరీరముకు సంబంధించిన ప్రతి పాప విషయములో ఆత్మకి ఎందుకండి శిక్ష? ఆత్మ ఎందుకంటే ప్రేమైన వర్లరా, ఆత్మను దేవుడు కాపులగా ఉంచాడు శరీరానికి. ఆత్మను శరీరానికి కాపులగా ఉంచాడు. ఆత్మ లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోయినాడని చెప్తారు. ఆత్మ పోయింది ఇతనిలో, చచ్చిపోయాడు, చచ్చిపోయింది అంటారు. అంటే ఏంది పోయింది? ఆత్మ లేదు కనుక మరి యొక్క శరీర మరి విషయములో గలతీలకు రాసిన పత్రికలో అంటాడు, శరీరమునకును ఆత్మకును వైరం. రెండిటికి ఏముందంట? వైరం. దీని పనులు, శరీర పనులు ఆత్మకు నచ్చవు, ఆత్మ పనులు శరీరానికి నచ్చవు. ఈ రెండిటి మధ్యలో ఏమైపోతుందా? చెప్పి 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 ఆత్మ కూడా ఏమవుతుంది? కొన్నాళ్లకు వంచబడుతుంది. ఆత్మను కూడా వంచిస్తావు. మచ్చరపడనంతగా నా ఆత్మను మరి లొంగదీస్తున్నారు అంటాడు. ఆదికాండములో అంటాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు, వారు అక్రమ విషయంలో నరమాత్ములై ఉన్నారు, వాళ్ళు చెబితే కూడా వినని పరిస్థితుల్లో ఉన్నారు అంటాడు దేవుడు. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఆత్మకు కలుషితాన్ని కలిగించే ఏ పని కూడా చేయకూడదని, మళ్ళీ ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలన్నటువంటిది మనవి చేస్తూ, మరి అనేక రకాలుగా దేవుని వాక్యములో మనం ముందుకు కొనసాగాలన్నటువంటిది మనవి చేస్తూ, ఒక నీళ్ళు కలుషితమైతే మన ఆరోగ్యానికి మంచిది కాదన్నప్పుడు, ఒక మళ్ళీ విషవాయువు పీడ్చుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కాదన్నప్పుడు, ఒక కలుషితమైన నీరు తాగితే దాన్ని భోజన పండారాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదనుకున్నప్పుడు, ఆత్మకు కలుషితమైనటువంటి భక్తి ఆత్మకు మరి మంచిదా? కలుషితమైన భక్తి మంచిది కాదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, కలుషితమైన భక్తి కాకుండా, కల్మషమైన భక్తి కాకుండా మంచి భక్తితో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యం